హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కమింగ్ న్యూ ఇయర్ రంగోలీ వేయడానికి నేనైతే ఇంట్లోనే కలర్స్ అయితే ప్రిపేర్ చేశాను. ఎలా ప్రిపేర్ చేశాను ఈ వీడియోలో చూద్దాం రండి. ఫస్ట్లీ ఒక కప్ బియ్యం తీసుకున్నాను. మిక్సీ జార్ లో వేసి బాగా బ్లెండ్ చేసిన తర్వాత జల్లించుకుని మెత్తటి పిన్ అయితే నేను తీసుకున్నాను. మనకి అవైలబుల్ గా ఉండే కలర్స్ ఉజాలా ఇంకా ఫుడ్ కలర్స్ తో నేనైతే కలర్స్ ప్రిపేర్ చేశాను. నేను ఇక్కడ రెడ్, గ్రీన్ అండ్ ఎల్లో ఫుడ్ కలర్స్ తీసుకున్నాను. ఫస్ట్లీ కొంచెం వరిపిండిని తీసుకుని అందులో నేను రెడ్ కలర్ యాడ్ చేశాను. బాగా మిక్స్ చేసిన తర్వాత కలర్ అనేది ఇంకా లైట్గా ఉందని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేశాను. అప్పుడు మనకి బ్రైట్గా వచ్చింది కలర్ అయితే. ఇప్పుడు ఈ వాటర్ యాడ్ చేసిన కలర్ అంతకు నేను అన్ని కలర్స్ కలుపుకుని నేను ఎండలో అయితే డ్రై చేశాను. అప్పుడు మనకి కొంచెం రంగోలీలో వేయడానికి బాగా ఉన్నాయి, లేదంటే తడితడిగా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు నేను గ్రీన్ కలర్ కూడా సేమ్ ప్రొసీజర్ ఫాలో అయ్యాను. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా కలుపుకుంటే నాకు గ్రీన్ కలర్ అనేది వచ్చింది. సేమ్ అన్ని కలర్స్ అలా ప్రిపేర్ చేశాను. కాంబినేషన్స్ తో అయితే కలర్స్ అన్ని ప్రిపేర్ చేశాను. లేని కలర్స్ ని వాటర్ కలర్స్ యూజ్ చేసి ప్రిపేర్ చేశాను. నేను ప్రిపేర్ చేసిన కలర్స్ అన్ని అయితే ఇవి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ షిరిన్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఆల్.